ఇవాళ టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టెడ్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఇది చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ లేదండి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనమాట. స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే అసలు ఎందుకు వస్తాయి మన బాడీకి? అసలు స్కిన్ ఇన్ఫెక్షన్స్ దేనికి వస్తాయి? అసలు ఎందుకని స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది? వచ్చేసి ఈ టాపిక్ మీకు అర్థం కావాలంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేది దేనికి వస్తాయంటే, వాష్ చేయని క్లాత్స్ వేసుకున్నా కానీ, లేకపోతే ఫ్రెండ్స్ క్లాత్స్ వేసుకున్నా కానీ, ఇన్ఫెక్షన్ ఉన్న పర్సన్ ఎవరైనా క్లాత్స్ వేసుకున్నా కానీ, మనకి ఏమన్నా ఇన్ఫెక్షన్, కొంతమందికి ఫుడ్ అనేది సరిగ్గా పడకపోయినా, అంటే మనకి కొన్ని ఐటమ్స్ వాళ్ళకి తింటే వాళ్ళకి అన్ఈజీగా ఉండి ర్యాషెస్ లాగా ఇలా రావటం కానీ, ఇలా ఉండటం వల్ల మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట రెగ్యులర్గా. ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్ డిసీజ్. సో ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ ప్రికాషన్స్ తీసుకొని వాడుకుంటే చాలా వరకు క్యూర్ అవుతుంది అనమాట. ఓకేనా? టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దాని ప్రికాషన్స్ ఏంటంటే, ఈ మెడిసిన్స్ వాడుకుంటే మనకి కొంచెం స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం ఫ్రీ అవుతాం అనమాట. అండ్ మెయిన్గా నీట్నెస్, మనం ఎంత నీట్గా ఉంటే మనకి ఇన్ఫెక్షన్స్ అనేది అంత దగ్గరికి రాకుండా ఉంటాయి. మనం చాలా నీట్గా ఫ్రెష్గా బాతింగ్ చేయడం కానీ, ఎప్పుడు ఫ్రెష్గా మార్నింగ్ ఈవినింగ్ ఫ్రెష్గా ఉంటే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ రెమెడీస్ ఏంటంటే, అంటే ఇప్పుడు నేను చెప్తున్న వేలో కనుక మీరు మెడిసిన్ వాడుకుంటే ఈజీగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమన్నా స్కిన్ ఇన్ఫెక్షన్ డిసీజ్ వస్తే, ర్యాషెస్ కానీ, లేకపోతే ఇచ్చింగ్ కానీ, రెడ్నెస్గా కానీ, ఈ ఫొటోస్లో ఉన్నట్టుగా ఏమైనా అనిపించినా కానీ, మీ బాడీలో ఏమైనా అపీర్ అయినప్పుడు ఈ కోర్స్ వాడుకుంటే మీకు తొందరగా రిలీఫ్. బాడీ మీద స్కిన్ ర్యాషెస్ ఇలా ఫొటోస్లో చూపించినట్టుగా అనిపిస్తే, బాగా ఇచ్చింగ్ వస్తుంటే ఈ కోర్స్ వాడుకోండి. ఈ కోర్స్ వాడుకుంటే మీకు తొందరగా రిలీఫ్ వస్తుందన్నమాట. సో ఆ కోర్స్ ఏంటంటే, బాగా ఉన్నా వాడుకోవచ్చు, నార్మల్గా ఉన్నా వాడుకోవచ్చు, తొందర రికవరీ అవ్వటానికి. సిటిజన్ ట్యాబ్లెట్స్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ వాడుకోవచ్చు. ఇచ్గార్డ్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ బాడీ మీద అప్లై చేసుకుంటే, ఎక్కడెక్కడ ఇచ్చింగ్ ఉందో అక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫ్లూకాన్జోల్ వచ్చేసి 3 డేస్కి ఒక ట్యాబ్లెట్ కానీ 4 డేస్కి ఒక ట్యాబ్లెట్ కానీ వాడుకోవాలి. అండ్ బాతింగ్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ టెట్మసాల్ సోప్తో బాతింగ్ చేస్తే చాలా మంచిది. టెట్మసాల్ సోప్ కానీ కీటో సోప్ కానీ వాడుకుంటే చాలా మంచిది. అండ్ నైట్ టైం వచ్చేసి ఆయింట్మెంట్ మార్నింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఈవినింగ్ వచ్చేసి క్యాండిడ్ పౌడర్ యూజ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఈ మెడిసిన్స్ వాడుకుంటూ స్టాప్ చేయాలి అంటే ఒక 1 మంత్ వరకు చికెన్ కానీ, ఎగ్స్ కానీ, లేకపోతే పికిల్స్ కానీ, ఈ టాంబరిన్ కానీ ఇవి తినకుండా ఉంటే కొంచెం తొందరగా క్యూర్ అవుతుంది అనమాట. మళ్ళీ అవి తింటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ అవుతూ ఉంటుంది. ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు స్టాప్ చేస్తే చాలా మంచిది అనమాట. ఛానల్ అండ్ సపోర్ట్ మోర్. మంది వాచ్ చేస్తున్నారు కానీ వీడియోస్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లే అండి. సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. మేము ఫర్దర్గా వీడియోస్ పెట్టడానికి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. సో ఈ వీడియోకి నేను ఒక 50 లైక్స్ చేస్తున్నాను అనమాట. టార్గెట్ 50 లైక్స్. ఈ వీడియోకి నేను ఒక 50 లైక్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఆ 50 లైక్స్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. So thank you friends for watching this video and support us for more and more videos to update.